హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద వర్క్ చేస్తున్న ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవడం జరిగిందండి. దీంట్లోకి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ది అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ చూసుకొని కిందకి స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు వాట్స్ న్యూస్ అని ఉంది కదా, ఇక్కడ స్క్రోల్ అవుతుంది అనమాట. చూసారు, ఇక్కడ మీకు ఇక్కడ న్యూస్ అంతా స్క్రోల్ అవుతుంది కదా. ఇక్కడ మనకి ఫస్ట్లోనే ఉంటుంది. మనం ఓపెన్ చేయాల్సిన లింక్ అనేది ఫస్ట్లోనే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ అగైనెస్ట్ వేరియస్ పోస్ట్స్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని చెప్తుంది కదా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అన్ని కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పోర్టల్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ టు రీడ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, అడ్వర్టైజ్మెంట్ మీరు డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ముంబై లొకేషన్లో ఉన్న ఈ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి పోస్టింగ్ కూడా ముంబైలోనే ఉంటుందండి. ఎగ్జామ్ సెంటర్స్లో కూడా మనకి దగ్గరగా ఉన్న సిటీసే ఇచ్చారు. అది కూడా మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబరు. మనకి 12th June 2024 అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ అగైనెస్ట్ వేరియస్ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మాత్రమే. ఓకేనా. మీరు ఇప్పుడు కింద స్క్రోల్ చేసుకుంటే మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అండి. మీరు ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా మీరు పంపించాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇక్కడ మనకి లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 12th June 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 2nd July 2024 అయితే మనకి ఎండ్ అవుతుంది. ఈ లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చి దాంతో పాటుగా ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. నేను ఏవైతే ఎక్స్పీరియన్స్ లేవు, ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు మాత్రమే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు పైన పోస్టులు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ చూడండి, 104 అనేది మనకి పోస్ట్ కోడ్. ఇందులో మనకి పొజిషన్ ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ అండి. టోటల్గా 20 పోస్టులు ఉన్నాయి. 20 పోస్టుల్లో చూడండి, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 2, ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 11 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 30. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫర్దర్గా యాజ్ పర్ గవర్నమెంట్ ఇండియా రూల్ ప్రకారంగా ఉంటుంది. అది మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి CA చార్టెడ్ అకౌంట్స్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదంటే CMA చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ కోడ్ 105 అండి. దీనికి పొజిషన్ చూసుకున్నట్టయితే జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇస్తున్నారు. దీనికి వేకెన్సీ వచ్చేసి 120 పోస్టులు అయితే తీశారండి. ఓకేనా. 120 పోస్టులు మనకి కేటగిరీగా వేకెన్సీస్ అనేవి ఇక్కడ డివైడ్ చేశారు. ఒకసారి ఇవి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. దీనికి కూడా ఏజ్ లిమిట్ అనేది సేమ్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఓన్లీ బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉందండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ వచ్చేసి 106. మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే పోస్ట్ కోడ్ మెన్షన్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేస్తే నేను ఈజీగా చెప్పడానికి అవుతుంది. ఓకేనా. 106లో మనకి పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ జనరల్ అండి. ఓకేనా. ఇది జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, ఇది జూనియర్ అసిస్టెంట్ జనరల్. దీనికి వేకెన్సీస్ వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే తీశారు. 20 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేవి డివైడ్ చేశారు. ఏజ్ లిమిట్ కూడా దీనికి సేమ్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్. బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. అండ్ నెక్స్ట్ 107 చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ అండి. దీనికి
40 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ వైస్‌గా మనకు వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ డిగ్రీ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ బీకామ్ డిగ్రీ అండి. ఓకేనా? నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్‌లేటర్ దీనికి ఎక్స్‌పీరియన్స్ కూడా అడగడం జరిగింది. నేను ఇప్పుడు ఏవైతే మార్క్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఇవి మాత్రమే ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే పే స్కేల్ లెవెల్ అండి. సర్వీస్ కండిషన్స్ మనం చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ చూడండి. నేను ఏవైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ మనం చూసుకున్నట్టయితే ఇనీషియల్‌గా 30,000 నుంచి 1,20,000 వరకు ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ అనేది ఇస్తున్నారండి. గ్రాస్ సాలరీ చూసుకున్నట్టయితే 50,000 వరకు వస్తుంది మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్‌కి. అండ్ రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అని, జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ అని, జూనియర్ అసిస్టెంట్ జనరల్ అని ఈ మూడిట్లికి పే స్కేల్ లెవెల్ సేమ్. ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ 22,000 నుంచి 90,000 వరకు వస్తుంది. అంటే గ్రాస్ సాలరీ వచ్చేసి వీళ్ళకి 40,000 వరకు వస్తుందండి పర్ మంత్ సాలరీ అనేది. పీరియడ్ ఆఫ్ ప్రొవిజన్ చూసుకున్నట్టయితే అంటే ప్రొవిజన్ మీన్స్ మీకు ట్రైనింగ్ పీరియడ్ లాంటిదన్నమాట. ప్రొవిజన్ అనేది మీకు 1 ఇయర్ ఉంటుంది. అంటే 12 మంత్స్ ఉంటుంది. తర్వాత కన్ఫర్మేషన్ చేసి మిమ్మల్ని పర్మనెంట్ చేయడం జరుగుతుంది. సర్వీస్ బాండ్ అండి. అంటే మీరు ఎగ్జిక్యూటివ్ బాండ్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. అంటే మేము మినిమమ్ 3 ఇయర్స్ వర్క్ చేస్తాము ఈ సంస్థలో అని చెప్పేసి మీరు బాండ్ మీద సైన్ చేయాలి. ఒకవేళ ఈ 3 ఇయర్స్ లోపే మీరు మానేశారనుకోండి 3 మంత్స్ బేసిక్ సాలరీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. 3 మంత్స్ బేసిక్ సాలరీ అంటే ఇప్పుడు ఇనీషియల్‌గా 22,000 అనుకోండి మీ బేసిక్ సాలరీ అనేది. ఇంటూ 3 టైమ్స్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే 66,000 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మానేస్తే మాత్రమే మీరు కట్టాలండి. మానేయకపోతే మీరేమి పే చేయాల్సిన అవసరం లేదు. 3 ఇయర్స్ తర్వాత మీరు రిజైన్ చేస్తే ఈ మనీ ఏం పే చేయాల్సిన లేదు. బిఫోర్ 3 ఇయర్స్ మీరు రిజైన్ చేస్తేనే ఈ మనీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఎలా డివైడ్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ చూసుకున్నట్టయితే 30 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 35 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 40 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ వైస్‌గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. యాస్ పర్ గవర్నమెంట్ రూల్ మనం ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే చూడండి మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 10 ఇయర్స్, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్‌కొచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి డివైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్టయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ ₹1000 ఇనీషియల్ ఛార్జింగ్. అంటే చార్జెస్ ఉంటాయి. నెట్ చార్జెస్ అని చెప్పేసి, ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి మీకు ₹500 అయితే ఉంటుంది. టోటల్‌గా మీరు ₹1,500 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏం లేదు. బట్ చార్జెస్ అయితే ₹500 అయితే ఉంటుందండి. వాళ్ళు టోటల్‌గా అమౌంట్ అయితే ₹500 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి ₹1,500 అనేది అప్లికేషన్ ఫీజు. మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా మీరు ఆన్‌లైన్‌లో పే చేయొచ్చు. ఓకేనా? క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మనకి ఇక్కడ లింక్ ఇచ్చారు కదండీ! ఈ లింక్‌లో మనం ఏంటంటే రిక్రూట్‌మెంట్ పోర్టల్‌కెళ్ళి అప్లై చేయొచ్చు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి రిజిస్ట్రేషన్ టైమ్‌లో. ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు కాల్ లెటర్ గాని, అడ్మిట్ కార్డ్ గాని, ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయిందని గాని, ఎగ్జామ్ డేట్స్ గాని ఏదైనా మీకు మెయిల్ ద్వారా మొబైల్ నంబర్‌కి లేదా మెసేజ్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుందండి. సక్సెస్‌ఫుల్ రిజిస్ట్రేషన్ తర్వాత మీరు యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత లాగిన్ అయ్యి మీ ఫోటో, సిగ్నేచర్, 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అండ్ నెక్స్ట్ 12థ్ స్టాండర్డ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. నేను చెప్పిన పోస్టులకైతే ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ వెన్యూ అనేది అడ్మిట్ కార్డ్ మీద ఉంటుంది. మీరు చూడొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకున్నట్టయితే మనకి దగ్గరలో ఏదుందంటే హైదరాబాద్ ఉందండి. అలాగే చెన్నై ఉంది, బెంగుళూరు, కోల్‌కతా, పాట్నా, జైపూర్, న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, ముంబై ఇవి ఇవ్వడం జరిగింది. మీ దగ్గరలో ఏ సిటీ అయితే దగ్గరగా ఉంటదో ఆ సిటీని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు దగ్గరలో ఉన్న సిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ జనరల్ కండిషన్స్ మనం చూసుకున్నట్టయితే క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ 1 పోస్ట్. మల్టిపుల్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్. ఓన్లీ ఒక పోస్ట్‌కి మాత్రమే మనం అప్లై చేయడానికి అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి అక్కడ పైన ఏమిచ్చారంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ ఇచ్చారు. బీఎస్సీ అగ్రికల్చర్ అని. ఒకటి వచ్చేసి 120 పోస్టులు రిలీజ్ చేశారు. ఇంకోటి వచ్చేసి 20 పోస్టులే ఉన్నాయండి. మీరు 120 పోస్టులకి అప్లై చేశారనుకోండి బీఎస్సీ అగ్రికల్చర్ మీద. ఇంకో 20 పోస్టులకు కూడా మీరు మళ్ళీ అప్లై చేయడానికి అవ్వదు. ఓన్లీ ఒకటే అవుతదన్నమాట. ఓకేనా? ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాడర్, ఇంకోటేమో జనరల్ మాట. ఏదో రెండిట్లో ఒక పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవడానికి ఉంది. మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడానికి లేదని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ నో టీఏ, అండి. ట్రావెలింగ్ అలవెన్స్ సేవలు అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ వాళ్ళ ఎన్ఓసీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా తీసుకురావాలి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 40% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కొచ్చేసి 35% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ నో ఆఫ్‌లైన్ హార్డ్ కాపీ. అంటే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ గాని, ఆఫ్‌లైన్ అప్లికేషన్స్ గాని ఏమైనా పంపించాలని డౌట్స్ ఉంటాయి కదా! అవి పంపించాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. ఆఫ్‌లైన్‌లో వాళ్ళకి ఏవి కూడా మీరైతే పంపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సిలబస్ అయితే మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. మనం ఇక్కడ సిలబస్ చూద్దాం. నేను ఏ పోస్ట్‌లకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నది. పోస్ట్ కూడా చూసినట్టయితే 104 మేనేజ్మెంట్ ట్రైనీ. అకౌంట్స్ మనం చూసుకున్నట్టయితే 5 పార్ట్స్ అయితే ఉంటాయండి. 120 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. 120 మినిట్స్ టైం అయితే ఉంటుంది. 1 మార్క్ అయితే ఇస్తున్నారండి. ఒక్కొక్క క్వెషన్‌కి వచ్చేసి 0.25 అంటే 1/4 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి చూసుకున్నట్టయితే 50 క్వెషన్స్, రీజనింగ్ నుంచి 15 క్వెషన్స్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 15 క్వెషన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 50 క్వెషన్స్. నెక్స్ట్ ఆ 15 క్వెషన్స్ కూడా ఏ టాపిక్స్ నుండి వస్తాయని కూడా మనకు చాలా క్లియర్ కట్‌గా ఇచ్చారన్నమాట. ఈ ఈ సిలబస్ అనేది మీరు ఇలాగే ఫాలో అయ్యి దీని ప్రకారంగా మీరు ప్రిపేర్ అయితే చాలా ఈజీగా ఉంటదండి. ఎందుకంటే రీజనింగ్ నుండి చాలా తక్కువ టాపిక్స్ ఇచ్చారు. అలాగే జనరల్ నాలెడ్జ్ నుండి తక్కువ టాపిక్స్ ఇచ్చారు. అలాగే మీకు నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ మాట. ఇది 60 క్వెషన్స్ అయితే ఉంటాయి. అకౌంటింగ్ నుంచి ఏముంటాయి, ఏ టాపిక్స్ వస్తాయి, ఏంటని చెప్పి చాలా క్లియర్‌గా ఇచ్చారన్నమాట. బిజినెస్ లాస్ అని, కంపెనీ లా అని, నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ అని, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని, టాక్స్ అని ఇవన్నీ మనకి టాపిక్స్ మాట. ఈ టాపిక్స్ వైస్‌గా మీరైతే ప్రిపరేషన్ అయితే చేసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ కూడా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ సేమ్ వీటిలో కూడానండి. జనరల్ ఇంగ్లీష్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ నుండి వస్తాయి, జనరల్ నాలెడ్జ్ నుండి ఏ టాపిక్స్ వస్తాయి. చాలా క్లియర్ కట్‌గా ఇచ్చారు. 15 క్వెషన్స్ వస్తాయి. 15 నుంచి అంటే 15 మార్క్స్ క్యారీ అవుతాయి. 60 అంటే 60 మార్క్స్ అయితే క్యారీ అవుతాయని చెప్పేసి మనకి చాలా క్లియర్‌గా ఈ సిలబస్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మీరు ఇవి చెక్ చేయండి. మీకు ఇందులో ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ప్రతి దానికి కూడా నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నదైతే ఇక్కడ లాగిన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాట. ఇక్కడ పోస్ట్ నేమ్ మీరు ఏ పోస్ట్‌కైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? ఇది పోస్ట్ కోడ్ 105 మీరు నోటిఫికేషన్‌లో కూడా చెక్ చేసుకోవాలండి. పోస్ట్ కోడ్ మ్యాచ్ అవుతుందా లేదా? 105 చూడండి జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్. ఓకే. నేను సెలెక్ట్ చేసింది కరెక్టే కాబట్టి ఒకసారి అలా వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్, సేమ్ మొబైల్ నంబర్ అనేది మళ్ళీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, సేమ్ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ నంబర్‌కి, ఈమెయిల్ ఐడీకి ఓటీపీస్ అనేవి వస్తాయి. ఆ ఓటీపీ అనేది మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత అగ్రీ మీద టిక్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ రీవెరిఫై మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి మీకు మెసేజ్ అండ్ ఈమెయిల్ ఐడీ కూడా వస్తుందండి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి. తర్వాత మీరు లాగిన్ క్లిక్ చేసి మీరైతే ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేసి మీరు లాగిన్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇదేనండి నోటిఫికేషన్‌లోనే అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఇదే. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.